తుపాకీతో బెదిరించిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ను బెదిరించిన ఘటనను దుబ్బాక పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. గత కొద్ది రోజుల క్రితం అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ను బెదిరించిన ఘటనను దుబ్బాక పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి దుబ్బాక సీఐ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు పిస్తోల్తో బెదిరించారని మాకు ఫిర్యాదు అందడంతో వెంటనే రంగంలో దిగిన పోలీసులు 48 గంటల్లోనే నేరస్తులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వారి వివరాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మిరిదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన రంగనాబోయిన నరసింహులు, సందిరి నరేందర్ రెడ్డి, ధర్మారం గ్రామానికి చెందిన మొగిలి భిక్షపతి మరియు కాసులాబాద్ గ్రామానికి చెందిన గోవిందరం బ్రహ్మం అనే మాజీ నక్సలైట్లు తెలిపారు. గతంలో నేర చరిత్ర ఉన్నందున అనుమానంతో వారిని విచారించగా నేరం చేశామని ఒప్పుకున్నారని వారు తెలిపారు. ఈ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించామని ఏసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి డమ్మీ పిస్తోల్ మరియు రౌండ్స్, బైక్, ఒక సైకిల్ స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. ఈ కేసును ఛేదించిన దుబ్బాక సీఐ మరియు మిరిదొడ్డి ఎస్ఐ, అక్బర్పేట భూంపల్లి ఎస్ఐ మరియు కానిస్టేబుళ్లను వారు అభినందించారు. త్వరలో సిపితో రివార్డు ఇప్పిస్తామని తెలిపారు. మేము నలుగురు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. నలుగురు ముద్దాయిలు మొగిలి భిక్షపతి, 46 సంవత్సరాలు, ఆటో డ్రైవరు, సొంత ఊరు ధర్మారం, ప్రస్తుతం సిద్దిపేటలో ఉంటున్నాడు. రెండవ వ్యక్తి గోవిందరాం బ్రహ్మం, 55 సంవత్సరాలు, వ్యవసాయ పనిచేశాడు, కాసులాబాద్, మిరిదొడ్డి. మూడవ వ్యక్తి రంగనమైన నరసింహులు, ఇంకో పేరు కమలాకర్, ఇతను కూలి పని చేస్తున్నాడు, రుద్రారం గ్రామం. మరియు నాలుగో వ్యక్తి నరేందర్ రెడ్డి, ఆర్ఎంపీ డాక్టర్, రుద్రారం గ్రామం. దీంట్లో చెప్పుకోదగ్గ ముఖ్యమైనది ఏంటంటే ఈ భిక్షపతి, బ్రహ్మము, నరసింహులు ముగ్గురు కూడా నక్సలిజం ఉధృతంగా ఉన్న కాలంలో భిక్షపతి ఒక 10 సంవత్సరాల పాటు మెదక్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జనశక్తి గ్రూప్ లో నక్సలైట్ గా పనిచేశాడు. వివిధ దళాలలో అన్ని వెపన్స్ ఆపరేట్ చేస్తూ